అలాంటి వారిని కూడా ప్రభు ఏమంటున్నాడు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించుము అంటున్నాడు. మరిది మనము ఎలా ఈ సమాజానికి అర్థమయ్యేలా చెప్పాలి అని అంటే మన జీవితాల ద్వారానే. నేడున్న పరిస్థితులు మీరు చూస్తున్నారా? నాయకులు సహితం క్రైస్తవ్యానికి వ్యతిరేకులుగా నిలబడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు సమాజంలో మనం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో క్రైస్తవులుగా ఉన్నవారు ఎలా స్పందించాలి అన్న విషయం ఈరోజు మర్చిపోయి వారు వెళుతున్న మార్గంలోనే వెళుతూ ఉద్రేకపూరితమైన పరిస్థితులను రేకెత్తిస్తూ అనేక సమస్యలకు కారణమవుతున్న క్రైస్తవులను కూడా మనం చూస్తున్నాం. బైబిల్ని ఎరుగని వారు, దేవుని వాక్యం తెలియని వారు, వారి ఉద్దేశాలకు అనుగుణంగా ఇది న్యాయం అనుకుంటూ వారు పరుగులు తీస్తున్నప్పుడు క్రైస్తవుడు కూడా అదే మార్గంలో వెళితే ఎప్పటికీ మనం వారిని సంపాదించుకోలేం. కాబట్టి క్రైస్తవుడు శాంతియుతంగా ఆలోచించాలి. అలాగని న్యాయం కోసం చట్టాలను ఆశ్రయించొద్దు అని, న్యాయం కోసం శాంతియుత ర్యాలీలు నిర్వహించొద్దు అని నేను చెప్పట్లేదు. కానీ అక్కడ మాట తీరు, అక్కడ పరిస్థితులు, అక్కడ ఉద్రిక్తతలను రేకెత్తించే విధంగా ప్రవర్తిస్తున్నామా అనే ప్రశ్న వేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి క్రైస్తవుడి మీద ఉంది. శాంతియుతంగా నిర్ణయాలు తీసుకోవటం, వారిని క్షమిస్తూనే, అవతలి వారిని క్షమిస్తూనే, అయ్యా మీకు తెలియదయ్యా మన జీవితం ఎంత అల్పమైనదో మీకు అర్థం కావట్లేదు, ఈరోజు బ్రతుకున్న మనం రేపు ఉంటామో లేదో తెలియని పరిస్థితి. కాబట్టి రేపేంటి మన జీవితం అని ఆలోచిస్తే ఇదిగో ఎవరికి అన్యాయం చేయము, ఎవరి మీద ద్వేషంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోము, మీకు తెలియకని ఎలా ప్రవర్తిస్తున్నారయ్యా అని వారికి అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేయాలి. అవసరమైతే ఇదిగో ఎలాంటి నష్టం కలిగిస్తారని మనకు అర్థమవుతున్నప్పుడు వారికి దూరంగా ఉంటూనే మనం మాత్రం ఏం చేయాలి చెప్పండి? శాంతియుతమైన నిర్ణయాలు తీసుకోవాలి. వారి కోసం ప్రార్థన చేయాలి, వారు మారాలని, వారు అర్థం చేసుకోవాలని, సమాధానపరచబడాలి అని ప్రార్థన చేస్తూ శాంతియుతంగా సమాధానకరంగా ఆలోచించే విధంగా క్రైస్తవులు ఉండాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్రిక్తతలకు దారితీయకూడదు. కాబట్టి క్రైస్తవుడు ఎలా ఉండాలి చెప్పండి? మనల్ని శిక్షిస్తున్న వారిని, అవమానిస్తున్న వారిని కూడా క్షమించే మనసు కలిగి ఉండాలి. శాంతియుతమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఈ సమయంలో మనం ఈ విధంగా ముందుకెళ్ళటం వలన అనవసరమైన తలపోట్లు, సమస్యలు తప్ప మరేమీ లేదు. కాబట్టి దేవుడు ఖచ్చితంగా పరిష్కరిస్తాడు ఈ సమస్యను అని విశ్వాసం చూపిస్తూ విశ్వాసులుగా మనం నెమ్మది కలిగి అడుగులు ముందుకేయాలి. మన వ్యక్తిగత జీవితంలోనైనా, సామాజిక జీవితంలోనైనా, ఇరుగు పొరుగు వారి మధ్య వస్తున్న సమస్యలైనా, లేదా కుటుంబ సభ్యుల మధ్య వస్తున్నటువంటి సమస్యలైనా ప్రతి విషయంలో కూడా ఇలానే ఆలోచించాలి. ఖచ్చితంగా శాంతియుతంగా ఆలోచించాలి, నెమ్మదిగా ఆలోచించాలి. దేవుడు పరిష్కరిస్తాడు అని ఆలోచిస్తూనే అవతలి వారు మారాలి అని, మన పట్ల ఒకవేళ వాళ్ళు అన్యాయం చేస్తే దేవుడు వారిని క్షమించాలని మన ప్రయత్నం ఎప్పుడూ చేయాలి. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న పిల్లలందరూ కూడా దేవుని పిల్లలే.